టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వం విలీనం ప్రభుత్వంలో విలీనం చేస్తా అని రాజపత్రం అంటే గెజిట్ విడుదల చేసింది. అపాయింటెడ్ ఇచ్చేది ఉండే. అప్పుడు ఆయన అపాయింటెడ్ ఇచ్చే వరకు ఇచ్చే సమయంలో ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అది వాయిదా పడ్డది. దాదాపు 90% ఆర్టీసీని ప్రభుత్వం విలీనం అని చెప్పి జరిగింది. తదుపరి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తా అని, 2 PRCలు ఇస్తా అని, రిటైర్మెంట్ కార్మికులకు ఉన్నటువంటి బాకాయాలన్నీ చెల్లిస్తా అని, రాష్ట్ర ప్రభుత్వంలో సమానంగా వేతనాలు చేస్తా అని, యూనియన్లను పునరుద్ధరిస్తా అని చెప్పి మాకు హామీ ఇచ్చి ఆర్టీసీ అందులో కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టడం వల్ల మేము నమ్మి అందులో వాళ్ళకి ఓట్లు ఇచ్చి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మేమే ప్రముఖమైన కారణం. అయితే ఈ రోజు ఆ మేనిఫెస్టోను పక్కకు పెట్టి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. 1 సంవత్సరం క్రితం సమ్మెను కూడా వాయిదేసుకున్నాం. అప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఉండే, వాయిదేసుకోవడం వల్ల మళ్ళీ ఈ రోజు పెడితే కమిటీ ఉన్నాయని చెప్తే ఏ కమిటీ ఏ పేరు చూపించమని చెప్పి మరి నాయకత్వం రాష్ట్ర నాయకత్వం అడిగితే ఆ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం వేసిందంటే, గత ప్రభుత్వం ఆల్రెడీ యూనియన్ చేయమని ఇచ్చింది అంటే మళ్ళీ ఇప్పుడు హడావిడిగా నిన్న ఒక 4-5 సభ్యులతో కొత్త కమిటీ ఏర్పాటు చేసి ఆ నాయకులను చర్చలకు ఆహ్వానించారు. వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు 4 వారాల్లో సమయం కావాలి, మీరు సమ్మె వాయిదేసుకోండి, అంతే తప్ప మా దగ్గర మాకు గింతి అడుగున్నాం, మీకు గింతి అడుగుతున్నాం అని చెప్పి ఈ 5 మెంబర్ కమిటీ చెప్పడం జరిగింది. అట్లాగా సార్, ఇది ఎప్పుడో మేనిఫెస్టో పెట్టిండ్రు, 2.5 సంవత్సరాల క్రితం అమలు జరగాలి. మరి ఇప్పటిదాకా దాన్ని కాలయాపన చేసారు. మళ్ళీ ఇది 4 వారాలు కాదు, దాదాపు 2.5 సంవత్సరాలు మొత్తం గడుస్తుంది. కరెక్ట్ కాదు ఇది సార్ అని చెప్తే వాళ్ళు లేచిపోయింది. వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకుండా వీళ్ళు గత్యంతరం లేక గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే సమ్మెలకు నెడుతుంది. ఇది కావాల్సిన సమ్మె కాదు, ఇది మేము ప్రయాణికులకు ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు లేదు. ఈ సమ్మె మాత్రం ప్రభుత్వం నెడుతుంది. మా నాయకులను ఇప్పటికైనా పిలిచి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని చెప్పి ముఖ్యమంత్రి గారిని, రవాణా శాఖ మంత్రి గారిని, బట్టి విక్రమ గారిని కోరుకుంటూ హుజురాబాద్ డిపో నుంచి టీఎస్సీ మాట్లాడుతూ ముగిస్తున్నాను.